శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నేడు పూరీ క్షేత్రంలో జరిగేటువంటి ఆ రథయాత్రను చూడటానికి రెండు కనులు కూడా చాలు. అటువంటి పూరీ జగన్నాథ యాత్రను మనసారా మనం స్మరించుకుంటూ ఆ రథయాత్రలో దాగిన పరమార్థాన్ని అవగాహన చేసుకుంటూ ఆ స్వామి యొక్క చరణార విందాలకు నమస్కృతాంజలు ఘటిస్తూ మనం మన గృహంలో గనక విష్ణు సహస్రనామ పారాయణ చేసి చక్కగా స్వామివారికి తగిన నైవేద్యాన్ని నివేదనగా సమర్పించి శరణాగతి గనక కోరినట్లయితే ఆ గోవిందుని యొక్క దివ్యామృత తత్వం మన గృహంలో వెళ్ళి విరుస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కదా. మరి ఆ పూరీలో జరిగేటువంటి ఉత్సవ సంరంభ ఏలను మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకుంటూ, జగన్నాథ నీ దయారస దృష్టి ఈ జీవితంపై ప్రసరింపచేసి ఎటువంటి దుఃఖాలు లేకుండా సర్వ సంపదలతో మేమంతా కూడా తులతూగేటట్టు ఆశీర్వదించవలసింది స్వామి అని చక్కగా స్వామివారికి చక్కటి హారతిని అలా మీరు మీ గృహంలోని పూజా మందిరంలో సమర్పించినట్లయితే చక్కటి యోగవంతమైన జీవితానికి మీకు ఆ స్వామి యొక్క అనుగ్రహం కలిగి తీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కదా. మరి వాస్తులో శుభ సూచికలు చాలా చక్కటి సత్ఫలితాన్ని మానవాళికి ప్రసాదిస్తూ ఉన్నాయి. ఇంటిలో శ్రావ్యమైనటువంటి సంగీతం వినిపించేటువంటి గడియారం ఉంచుకోండి. ఈ గడియారం తలుపు పైన నడిచే దారిలో మాత్రం ఉండకూడదు సుమా. మీకు వీలైనప్పుడు ఉదయం పూట, సాయం సంధ్యా సమయంలో తప్పనిసరిగా ఆ యొక్క సంగీత ఝరిని గనక మీరు గనక ఉపయోగించుకున్నట్లయితే చక్కటి సత్ఫలితాన్ని పొందటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా. ఇంటి డ్రాయింగ్ రూములో తూర్పు, ఉత్తరం లేదా తూర్పు, దక్షిణం దిశల్లో చిన్న అక్వేరియంను గనక ఉంచినట్లయితే ఇందులో ఎరుపు, బంగారపు రంగు చేపలు, ఒక నల్ల రంగు చేపను ఉంచినట్లయితే చక్కటి సత్ఫలితాన్ని మీరు పొందటానికి ఆస్కారం ఉంటుంది. నైరుతి దిశలో ఉన్నటువంటి డ్రాయింగ్ రూమ్లో గనక స్ఫటికంతో చేసినటువంటి షాండ్లియర్ వేలాడదీసి రోజు సాయంకాలం 2 గంటల సేపు ఆ బల్బులు వెలగనివ్వండి. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య స్నేహభావం పెంపొందింది తీరుతుంది. అవివాహితులకు వివాహం కావటానికి కూడా ఆస్కారం ఎంతైనా ఉంటుంది. భవనం యొక్క డ్రాయింగ్ రూమ్ వాయువ్య దిక్కులో 6 కడ్డీల పవన ఘంటికలను వేలాడతీయండి. దీనివల్ల దురదృష్టం అనేటువంటిది మీ ఇంట్లోకి రానే రాదు సుమా. ఆత్మవిశ్వాసం, సౌభాగ్యం వృద్ధి చెంది తీరుతాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. పరిశ్రమ లేదా కార్యక్షేత్రంలో దక్షిణపు మూలన ఫేనిక్స్ ప్రతిరూపం స్థాపించటం వల్ల కోరికలు తీరుతాయి. దూరదృష్టికి, తెలివితేటలకు ఇది ప్రతీకగా మనకు వాస్తుశాస్త్రంలో తెలియచేశారు. కార్యాలయంలో బంగారు నాణేల పడవ ప్రతిమ ఉంచినట్లయితే దాని ముఖం ఇంటి లోపలకు ఉండేటట్టుగా ఉన్నట్లయితే దీనివల్ల మీ వ్యాపారం లేదా పరిశ్రమలలో ఉన్నతి పెరగటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మీ గృహంలో ఏర్పడేటువంటి కలహాలు, కష్టాల నుంచి మీకు నివారణ జరగటానికి ఖర్జూరం, రేగు, నిమ్మ, దానిమ్మ చెట్లు ఇంట్లో కానీ లేదా ఆఫీస్ కార్యాలయంలో కానీ ఉన్నట్లయితే చాలా నష్టం వాటిల్లుతుంది. ఇటువంటి చెట్లను మాత్రం మీరు ఉంచకండి. ఖర్జూరం అనేటువంటిది
ఎడారిలో పెరిగేటువంటి చెట్టు కాబట్టి ఖర్జూరపు మొక్క ఇంట్లో ఉండకూడదు సుమా అనే విషయాన్ని గుర్తెరగాలి. అలాగే రేగు చెట్టు, రేగుకు ముళ్ళు ఎక్కువ ఉంటాయి, ముళ్ళు ఉన్న చెట్లు పనికిరావు ఇంటిలో. అలాగే నిమ్మ చెట్టు, నిమ్మ చెట్టుకి కూడాను ముళ్ళుంటాయి. ఆ నిమ్మకాయ చెట్లు అనేటువంటివి కేవలం పొలాల్లో ఉంచటం మంచిది, ఇళ్లల్లో పెంచడం అంత శ్రేయోదాయకం కాదు. ఇంటికి ఉత్తరం వైపు ఈశాన్యం వైపు కూడా చిన్ని చిన్ని పూలు పూసేటువంటి మొక్కలు పెంచటం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తూ ఉంటాయి. చాలామంది ఇళ్లల్లో కుండీల్లో ఎడారిలో పెరిగేటువంటి మొక్కలను పెంచుతున్నారు. దానివల్ల అనర్థదాయకవంతమైన ప్రభావాన్ని పొడసూప తత్వం ఎక్కువగా కనిపిస్తోంది అనే విషయాన్ని కూడా గుర్తిరగాలి. అవన్నీ కూడా ముళ్ళతో చేసిన చెట్లుగా ఉంటాయి. ఆ యొక్క కాక్టస్ ఇట్లాంటి చెట్లన్నీ కూడా ఎడారిలో పెరగాలి. ఏ మొక్క ఎక్కడ పెరుగుతుందో అక్కడే పెరగాలి తప్ప ఇళ్లల్లోకి తీసుకుని వచ్చి మేము పెంచేశాం, మా దగ్గర ఆ చెట్టు ఉంది ఈ చెట్టు ఉందని చెప్పుకుంటే దానివల్ల వాస్తు శాస్త్రరీత్యా అనేక అనర్థాలు రావటానికి కూడా ఆస్కారం ఎంతైనా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఇంటి ముంగిట తప్పనిసరిగా తులసి చెట్టును పెంచండి, సర్వవిధ శ్రేయోదాయక ప్రభావాన్ని పొందండి.